అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం ఫెడరలిజం అనేటువంటి చాప్టర్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఇట్లా ఎవరు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి కావాల్సింది లేదా వాళ్ళకి డౌట్ ఉన్నటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అలాంటి దాంట్లో భాగంగానే ఇది కూడా ఒకటిగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. So let us quickly start today's topic, federalism. So federalism లో మనం కనుక తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ఫెడరలిజం, ఏం జరుగుతుంది అసలు మనకి ఫెడరలిజం అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫెడరలిజంలో మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్ సెషన్లో మనం బెల్జియం శ్రీలంక కేస్ స్టడీ. ప్రీవియస్ సెషన్ అన్నారు ఏంటి సార్ అంటే మనకి జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ సివిక్స్ ఫస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు పవర్ షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ శ్రీలంక బెల్జియం కేస్ స్టడీస్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సెటప్ ఎలా ఉంది బెల్జియంలో అనేటువంటిది మనం చూసాం. బెల్జియం హ్యాస్ రెడ్యూస్డ్ ద పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గివెన్ దోస్ పవర్స్ టు రీజనల్ గవర్నమెంట్స్. అంటే స్థానిక ప్రభుత్వాలకి అధికారాలని పెంచుతూ అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని యొక్క అధికారాలని తగ్గించుకుంటూ కూడా వాళ్ళు ఇచ్చేసుకోవటం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడ ఆ చేంజ్ రావటానికి సుమారుగా 23 years టైం పట్టింది. 4 amendments వాళ్ళు తీసుకొని రావాల్సి వచ్చింది. ఈ 4 amendments వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒకటి ఏంటంటే ఆల్ కమ్యూనిటీస్, అప్పుడు ఉండేటువంటి అన్ని కమ్యూనిటీస్ కూడా హ్యాపీగా కన్వీనియంట్గా దే వర్ ఏబుల్ టు లివ్ అనేటువంటిది మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మరి శ్రీలంక కేసులో ఏమైంది? శ్రీలంక కేసులో ఏమైంది అని అంటే ఇక్కడ మనకి యూనిటరీ టు ఏ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. బెల్జియంలో ఒక ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అధికారాలని వాళ్ళు షేర్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. కానీ శ్రీలంక కేసులో అన్నీ కూడా ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు లేదా ఒక కమ్యూనిటీ మెజారిటీగా ఉన్నటువంటి కమ్యూనిటీ యొక్క నిర్ణయాలకి ఇదవటం మనం గమనించాం. సో ఆ రకంగా శ్రీలంక కంటిన్యూస్ టు బి ఏ ద యూనిటరీ సిస్టమ్ వేర్ నేషనల్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్ ద పవర్స్. అందువలన ఏమైంది, తమిళ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దే ఆర్ మైనారిటీ బట్ స్టిల్ దే ఫెల్ట్ ఏలినేటెడ్, అంటే లెఫ్ట్ అవుట్గా ఫీల్ అయ్యారు కాబట్టి దే వర్ నాట్ ఏబుల్ టు ఫీల్ దట్ మాకు ఇక్కడ బెనిఫిట్స్ లేవు, మమ్మల్ని ఇక్కడ ప్రభుత్వం గుర్తించట్లేదు అనేటువంటి ఒక ఒపీనియన్కి వాళ్ళు రావటం జరిగింది. వాట్ మేడ్ దెమ్ టు కమ్ టు దట్ ఒపీనియన్, ఎందుకు వాళ్ళ ఒపీనియన్కి రావాల్సి వచ్చింది అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పాలసీస్లో మనం తీసుకుంటే సింహళీ భాషని ప్రాథమిక భాషగా ప్రకటించడం, అలాగే సింహళీలు ఎక్కువగా పాటించేటువంటి మతం ఏదైతే ఉందో బుద్ధిజాన్ని వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వటం, అలాగే ఈ సింహళీ మతాన్ని పాటించే భాషను మాట్లాడేటువంటి వాళ్ళకి మాత్రమే యూనివర్సిటీలో సీట్లు అలాగే ఉద్యోగాల్లో ప్రాముఖ్యతనివ్వటం, ఇవన్నీ కూడా వాళ్ళని మనం ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదేమో అనేటువంటి ఒక ఫీలింగ్ని వాళ్ళకి క్రియేట్ చేయటం మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. మరి ఫెడరలిజం అంటే ఏంటి అంటే ఫెడరలిజం ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఒక ప్రభుత్వం విధానము, ప్రభుత్వం యొక్క విధానం వేర్ దేర్ విల్ బి షేరింగ్ ఆఫ్ పవర్. The power is divided between central authority and various constituent units of the country. అంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య డివిజన్ ఆఫ్ పవర్ అనేటువంటి జరిగితే దాన్నే మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి పవరు అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి పవర్స్, ఇలా టూ ఆర్ మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే
మనం దాన్ని ఫెడరల్ సెటప్ అనేటువంటి దాన్ని పిలుస్తుంది. ఎందుకు? రెండు పార్టీలు కనుక లేనట్లయితే మనకి ఎక్కడా కూడా అగ్రిమెంట్ అనేటువంటిది జరగటానికి అవకాశం లేదు. ఇద్దరు ఉంటేనే మనం షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫెడరలిజం హ్యాస్ 2 లెవెల్స్, మినిమం 2 లెవెల్స్ ఉండాలి. అందులో ఒకటి ఎంటైర్ కంట్రీ, మొత్తం దేశం మొత్తానికి సంబంధించినటువంటి ప్రభుత్వం. అలాగే దానికి కామన్గా దేశం యొక్క భద్రతకు సంబంధించినటువంటి అంశాలు మనం ప్రధానంగా ఇవ్వటం జరుగుతుంది బాధ్యతగా. అలాగే అదర్ గవర్నమెంట్స్, స్టేట్స్ కానీ లేదా ఇతర గవర్నమెంట్స్, లోకల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ గవర్నమెంట్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటాయి, కానీ వాటికి అధికారాలని షేర్ చేయటం జరుగుతుంది. సో దే ఎంజాయ్ ద పవర్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్. కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడి ఉండకుండా ఉండేటువంటి ఒక సెటప్ని మనం గమనించుకోవచ్చు. సో ఇక్కడ మీరు మ్యాప్ని చూసినట్లయితే మనకి ఓన్లీ 25 ఆఫ్ ద వరల్డ్స్ 193 కంట్రీస్ హ్యావ్ ఫెడరల్ పొలిటికల్ సిస్టమ్స్. దాదాపు 25 దేశాల్లో మాత్రమే ఉన్నటువంటి 193 దేశాల్లో మనకి ఫెడరల్ సెటప్ అనేటువంటి వ్యవస్థ మనకు ఉంది. అక్కడ కెనడా, యుఎస్ఏ, మెక్సికో, బ్రెజిల్, అలాగే అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇథోపియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా, మలేషియా, ఇలాంటి దేశాల్లో మాత్రమే, అంటే చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో ఇక్కడ మనం చూడబోయేటువంటి అంశాలు ఏంటంటే, ఏదైనా ఒక ఫెడరల్ సెటప్ అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే బోత్ దీస్ గవర్నమెంట్స్, మన కామన్గా చూడాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ పారాగ్రాఫ్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఫెడరేషన్స్ ఆర్ కాంట్రాస్టెడ్ విత్ యూనిటరీ గవర్నమెంట్స్. ఒకే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి మనకి రెండు ప్రభుత్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మనకి ప్రధానమంత్రిగా ఉంటే, రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మనకి చంద్రబాబు నాయుడు గారు లేదా రేవంత్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలని పరిపాలిస్తూ ఉన్నారు. అలాగే పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు, అలాగే మరి కర్ణాటక రాష్ట్రంలో మనకి సిద్ధరామయ్య గారు, ఇట్లా మనకి కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు వేరేగా ఉండటం మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. ఈ యొక్క అధికారాలు సబ్ యూనిట్స్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి వీటి యొక్క అధికారాలు డివైడ్ అయి ఉన్నప్పటికీ కూడా కామన్గా వీళ్ళు ఎవరికి ఆన్సరబుల్ అండి? స్టేట్ గవర్నమెంట్ని కేంద్ర ప్రభుత్వం కొంత ఫ్రీడంతో వదిలేస్తుంది, కొన్ని అంశాలను మాత్రమే క్వశ్చన్ చేస్తుంది, మిగతా అంశాలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ డిసిషన్స్ తీసుకోవచ్చు. కానీ బోత్ దీస్ గవర్నమెంట్స్ ఆర్ సపరేట్లీ ఆన్సరబుల్ టు ద పీపుల్. మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని సపరేట్గా ఎన్నుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని సపరేట్గా ఎన్నుకుంటాం. అలా ఎన్నుకునేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు మన దగ్గరకు వస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి పార్టీ వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. ఆ రకంగా రావటం ద్వారా ప్రజలు నేరుగా ప్రజలకి వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి మనకి ఈ యొక్క డెమోక్రాటిక్ ఫెడరల్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. సో ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫీచర్స్ ఏంటి? వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం? దెర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. మనకి 5 మార్క్స్ క్వశ్చన్గా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డిఫరెంట్ టియర్స్ ఆఫ్ గవర్నమెంట్స్ గవర్న్ ద సేమ్ సిటిజన్స్ బట్ ఈచ్ టియర్ హ్యాస్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్. 2 ప్రభుత్వాలు కూడా ఒకే ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటాయి, కానీ ఏ అంశాలపైన పరిపాలిస్తున్నాయి అనేటువంటివే మనకి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకి
ఆ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే మనకున్నటువంటి పోలీస్ వ్యవస్థ లేదా లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఇవన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు. కేంద్రానికి సంబంధించినటువంటి అంశం మనకి ఫారెన్ పాలసీ, విదేశీ దేశాలతో సంబంధాలు, అలాగే మిలిటరీ విభాగం, డిఫెన్స్ సిస్టమ్, నేవల్ సిస్టమ్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సో అట్లా మనకి పోలీసులు మన రక్షణ నిమిత్తం ఉన్నారు, ఆర్మీ కూడా మన రక్షణ నిమిత్తమే ఉంది. కానీ వీళ్ళని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు వేరువేరుగా ఉంటారు. కానీ అల్టిమేట్గా వాళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? మన కోసమే, మన దేశం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవాలి. అందుకే దానికి జ్యూరిస్డిక్షన్ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. అంటే ఏ పరిధిలో ఎంతవరకు ఏ అంశాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటిది మనం క్లియర్గా చూస్తాం. నా రూమ్, మీకు ఒక రూమ్ ఉందనుకోండి, మీ ఇల్లు ఉంది, మీ ఇంటి మొత్తం మీ హౌస్, కానీ అందులో మీ బెడ్, మీ బుక్స్, మీ బ్యాగ్ ఉన్నటువంటి ప్లేసు మీ ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్. అంతవరకు మీకు నచ్చినట్టుగా మీరు సర్దుకుంటారు. మిగతాయి మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మీరు సెట్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. అలాగే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మన యొక్క రాజ్యాంగంలో దీన్ని నిర్మించి ఇవ్వటం జరిగింది పూర్తిగా. సో ద ఎగ్జిస్టెన్స్ అండ్ ద అథారిటీ ఆఫ్ ఈచ్ టియర్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ కాన్స్టిట్యూషనలీ గ్యారంటీడ్. రాజ్యాంగ పరంగా మనకి రాజ్యాంగంలో రచించి చట్టాలను చేసి మరి ఈ యొక్క అధికార వికేంద్రీకరణ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక వివాదం గనక మనకు వచ్చినట్లయితే మనం 5th పాయింట్ చూస్తే, కోర్ట్ హ్యావ్ ద పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద పవర్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఏదైనా కేంద్రానికి రాష్ట్రానికి ఒక వివాదం లాంటిది కనుక వస్తే ఆ వివాదాలను పరిష్కరించేటువంటి హక్కు ఆ పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి లేదా రాష్ట్ర హైకోర్టుకి ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. ద ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి యూనిలేటరల్లీ చేంజ్డ్ బై ఎనీ వన్ లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్. సచ్ చేంజెస్ రిక్వైర్ ద కన్సెంట్ ఆఫ్ బోత్ ద లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ఏదైనా ఒక రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి అని అనుకున్నట్లయితే ఆ మార్పుల్ని తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అటు రాష్ట్రాలని అన్నిటిని కూడా తమ యొక్క సమ్మతిని తీసుకోవాలి. అలాగే కేంద్రం తమ యొక్క 2 హౌసెస్ ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ యొక్క సమ్మతుల్ని వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. అలా తీసుకొని ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేయటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకుంటున్నాం. అలాగే 6th పాయింట్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ? రెవెన్యూ సోర్స్ ఏంటి, ఆదాయ వనరులు ఏంటి అనేది కూడా క్లియర్గా, ఏ పన్ను ఎవరికి వెళ్తుంది ఏంటి అనేది క్లియర్గా డిసైడ్ చేయబడి ఉంటుంది. అలాగే ఇవన్నీ వెరసి మనకి ఏం చెప్తుందండి మెయిన్గా అంటే, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అంటే 2 ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్. ఒకటి టు సేఫ్ గార్డ్ అండ్ టు ప్రమోట్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ. దేశం మొత్తాన్ని ప్రమోట్ చేయాలి, రక్షించుకోవాలి, అలాగే కలిసి ఉంచుకోవాలి, ఒక యూనిట్ లాగా ఉండాలి అనేది. రెండవది స్థానికంగా ఉన్నటువంటి వైరుధ్యాలని మనం అదే టైంలో యాక్సెప్ట్ చేయటానికి. అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, అక్కడ ఉండేటువంటి ప్రాంతీయమైనటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, కల్చర్ పరంగా కావచ్చు, మతం పరంగా కావచ్చు, ఆచార వ్యవహారాల పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా ఉండేటువంటి అవకాశం లేదు. మీరు నార్త్ ఇండియాకి వెళ్తే ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాలు మీరు గమనించవచ్చు. అలాగే సౌత్ ఇండియాకి వస్తే మీరు ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాలను మీరు గమనిస్తూ ఉంటారు. కానీ ఈ వైరుధ్యాలను అన్నిటిని కూడా కలుపుకొని మనమందరం ఒక దేశ పౌరులమి అనేటువంటి ఒక భావాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి
ఒక లక్ష్యంతో మనకి ఈ ఫెడరల్ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రాక్టీస్ ఆఫ్ ఫెడరలిజం, గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్ షుడ్ అగ్రీ టు సమ్ రూల్స్ ఆఫ్ పవర్ షేరింగ్. సో మనం ఫస్ట్లో నేర్చుకున్నటువంటి పవర్ షేరింగ్ కనుక ఫాలో అయితే బెల్జియం లాంటి పరిణామాలు జరుగుతాయి. పవర్ షేరింగ్ కనుక ఫాలో అవ్వకపోతే మనకి శ్రీలంక లాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి మనం ప్రీవియస్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అదే ఇక్కడ మనం పవర్ షేరింగ్ గురించి చెప్తున్నాం. సో వాట్ ఈస్ అన్ ఐడియా ఆఫ్ ఫెడరల్ సెటప్ అంటే మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అగ్రిమెంట్ టు లివ్ టుగెదర్. ఇద్దరి మధ్య సయోధ్యగా జీవించేటువంటి ఒక చక్కటి అగ్రిమెంట్ వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అదే ఫెడరల్ సెటప్ లేదా ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ సిస్టమ్, ఫెడరేషన్స్, ఈ వర్డ్స్ అన్నిటి యొక్క మూలార్థం ఏంటి అని అంటే వాళ్ళు రెండు వర్గాల వాళ్ళు ఒకటిగా ఉండటానికి ఒప్పుకున్నారు అనేటువంటి అర్థం వస్తుంది, లేదా ఒకరిని ఒకరు నమ్ముతున్నారు అనేటువంటి అర్థం మనకు వస్తుంది అన్నమాట. The exact balance of power between the central and the state governments varies from one federation to another. ఒక్కొక్క వ్యవస్థలో అంటే ఇప్పుడు మనం బెల్జియం లాంటి దేశం చూసాం, శ్రీలంక లాంటి ప్రాంతం చూసాం, లేదా ఇండియా లాంటి ప్రాంతం చూసాం. ఇలాంటి ప్రాంతాలన్నిటిలో కూడా మనకి ఆ వ్యవస్థ మారుతూ ఉంటుంది. ఏంటి మారుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అధికారాలు, వాటిలో వ్యత్యాసాలని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి జనరల్గా మనం చూసేటువంటి వాటిలో దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ రూట్స్ త్రూ విచ్ ద ఫెడరేషన్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. రెండు రకాలైనటువంటి ఫెడరేషన్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ది ఏంటి అని అంటే మనం చూసేది కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. ఏమిటి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే మనకి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి దేశాలు లేదా రాష్ట్రాలు కలిసి వచ్చి ఒక పెద్ద దేశంగా అవతరించటం. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాదాపుగా ఈ రోజున 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 50 రాష్ట్రాలు కలిసి మనం ఒక దేశంగా గుర్తిస్తాం. అలాగే ఆస్ట్రేలియా 7 రాష్ట్రాలు కలిపి మనం ఒక దేశంగా గుర్తిస్తున్నాం. అలాగే స్విట్జర్లాండ్ ఈజ్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఫెడరేషన్స్. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏ ఏ రాష్ట్రాలు లేకపోతే దేశాలు లేకపోతే ఆ యూనిట్స్ ఏవైతే వచ్చాయో వాటికి కేంద్ర ప్రభుత్వానికి సమానమైనటువంటి అధికారాలు కలిగి ఉంటాయి. అమెరికా లాంటి దేశంలో రాష్ట్రాలకి మరియు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సమానమైనటువంటి అధికారాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆస్ట్రేలియా లాంటి దేశంలో కూడా మనకి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి సమానమైనటువంటి అధికారాలను మనం చూస్తూ ఉంటాం. దీన్ని కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. అలాగే దీనికి ఎగ్జాంపుల్స్ యుఎస్ఏ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. అలాగే మరి సెకండ్ టైప్ ఆఫ్ రూట్ లేదా సెకండ్ వే ఏమంటాం మనం అంటే హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. ఏమిటయా హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే ఒక పెద్ద దేశాన్ని మనం అనేకమైనటువంటి రాష్ట్రాలుగా విడదీస్తే లేదా దాన్ని విడదీయటం అనే దానికంటే కూడా చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించి ఆ ప్రాంతీయ భావాల్ని రక్షించడానికి ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అధికారాలను ఇస్తాం. కానీ ప్రధానమైనటువంటి అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. దీని కింద అనేకమైనటువంటి రాష్ట్రాలు వాటి యొక్క సాంస్కృతిక మరియు ఉన్నటువంటి ప్రాంతీయ భావాలకు తగినట్టుగా అక్కడక్కడ మనకి ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. సో ఉదాహరణకి మన భారతదేశంలో మనం చూడొచ్చు. భారతదేశంలో మనకి అనేకమైనటువంటి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. ఇలాంటి వ్యవస్థే మనకి స్పెయిన్, అలాగే బెల్జియం లాంటి దేశాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఉన్నటువంటి కమింగ్ టుగెదర్ వ్యవస్థ అంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యవస్థకి మన భారతదేశం, స్పెయిన్లో చెప్పుకున్నటువంటి హోల్డింగ్ టుగెదర్ వ్యవస్థకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటయ్యా అంటే
అమెరికా లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకి దేశానికి సమానమైనటువంటి అధికార మార్పులు షేరింగ్ అనేది ఉంటుంది. మన దేశంలో రాష్ట్రాల కంటే కూడా కేంద్రానికి కొంచెం ఎక్కువ అధికారాలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వెరీ ఆఫన్ ద సెంట్రల్ గవర్నమెంట్ టెండ్స్ టు బి మోర్ పవర్ఫుల్ విత్ ద స్టేట్స్. డిఫరెంట్ కాన్స్టిట్యూంట్ యూనిట్స్ ఆఫ్ ద ఫెడరేషన్ హ్యావ్ అన్ఈక్వల్ పవర్స్. కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రాలకి ఎక్కువ అధికారాలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో తక్కువ అధికారాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే మనం స్పెషల్ పవర్స్ అనేటువంటి దాని ద్వారా కూడా మనం తెలియజేయటం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నటువంటిది వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్, ఏమిటి ఆ 7 కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, అట్లాగే డిఫరెంట్ టైర్స్, అలాగే జ్యూరిస్డిక్షన్ మారుతుంది, ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే ఏ ఒక్క ప్రభుత్వం మార్చడానికి వీలు లేదు. ఏదైనా విభేదాలు వస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఒకరి పట్ల ఒకరు దురుసుగా ప్రవర్తించడానికి వీలుండదు. అలాగే ఎవరికి వచ్చేటువంటి ఆదాయాలు వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేసుకుని ఉంటాయి రాజ్యాంగంలో. దాన్ని ఎవరూ కూడా ఆపేటువంటి పరిస్థితి ఉండదు. మనకి నచ్చని ప్రభుత్వం ఉంది కదా అని ఆపేటువంటి పరిణామాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఫెడరల్ సిస్టమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ. దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం మనకి యూనిటీని ప్రమోట్ చేస్తూనే స్థానికంగా ఉన్నటువంటి రీజనల్ డైవర్సిటీని అకామిడేట్ చేసుకుంటూ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మధ్య మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అగ్రిమెంట్ ద్వారా జరిగేటువంటి ఒక ప్రక్రియగా మనం చూసాం. అలాగే మనకి ప్రధానంగా ఉన్నటువంటి 2 టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్ ఏమిటి అని అంటే, ఒకటి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్, ఇంకొకటి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. కమింగ్ టుగెదర్ అంటే వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఒక దేశం కింద ఏర్పడి వాళ్ళ యొక్క అధికారాలని ఇచ్చేసుకోవటం జరుగుతుంది. ఇది అమెరికా లాంటి దేశం మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. కానీ హోల్డింగ్ టుగెదర్ అన్నప్పుడు మనకున్నటువంటి పెద్ద దేశాలని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఆ చిన్న చిన్న రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నటువంటి అవసరాల నిమిత్తం అక్కడ ఉన్నటువంటి కల్చర్ దాని ప్రాతిపదికన భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రాలు వాటికి కొంత అధికారాన్ని ఇస్తూ కేంద్రం మొత్తం దేశానికి సంబంధించినటువంటి అంశాలని పరిరక్షిస్తూ జరుపుకునేటువంటి విధానాన్ని హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా మనం చూసినటువంటి అంశాలు ఈ సెషన్లో. నెక్స్ట్ సెషన్లో మనం వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ, అలాగే ఆ తర్వాత మనకున్నటువంటి హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా అనేటువంటివి డిస్కస్ చేసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్, విల్ క్యాచ్ యూ సూన్ ద కమింగ్ సెక్షన్. ఇంకా మీకు ఏమన్నా చాప్టర్స్ కావాలి, ఎగ్జామ్స్లో మాకు ఇది చాప్టర్ కావాలి అనేటువంటివి ఏమైనా ఉన్నట్లయితే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా మీకోసం చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.